9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమి మీదకు తిరిగి రానున్నారు. సునీత బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, స్పేస్ ఎక్స్లు ఒక మిషన్ను ప్రారంభించాయి. రెండు సంస్థలు కలిసి క్రూ 10 మిషన్లో భాగంగా ప్రయోగించిన 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:33 కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్లో భాగంగా 4 కొత్త వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకి పంపించగా వారిలో నాసాకు చెందిన అన్నే మెక్ క్లెయిన్, నికోల్ అయర్స్, జాక్సాకి చెందిన టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. దీంతో సునీత విలియమ్స్ భూమికి చేరడానికి మార్గం సుగమమైంది. అయితే ఈ మిషన్ ఈ నెల 12న చేపట్టాల్సి ఉండగా రాకెట్ గ్రౌండ్ సిస్టంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. అన్ని లోటుపాట్లను సరిచేసి తాజాగా లాంచ్ చేశారు. 4 కొత్త వ్యోమగాములు ISS బాధ్యతలు తీసుకున్న వెంటనే సునీత, బుచ్ విల్మోర్లు ఈ నెల 19న భూమి మీద అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది.